సాక్ష్యాలలో ఒక సారాంశం గ్రహించాం. ఏంటిది అది? ఒకసారి ఆలోచించండి. సాక్ష్యంలో బ్రదర్స్ చెప్పిన, సిస్టర్స్ చెప్పిన, ప్రార్థన చేస్తే దేవుడు రక్షించాడు, ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని ఈ విధంగా మరి ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు, ప్రార్థన చేస్తే ప్రాణాపాయంలో నుండి దేవుడు తప్పించాడు అని మనం సాక్ష్యాలు విన్నాం. దేవుని స్తోత్రం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడము, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటము. దేవునికి స్తోత్రంలో ఒక రోజున ఒక చిన్న కథ చెప్తాం. ఒక రోజున మరి ట్రైన్ మీద పనిచేసేట ఆయన ట్రైన్ ఆగినప్పుడు, స్టేషన్లో ఆగినప్పుడు ఆయన గ్రీజు అది ఇది వాటికి కొన్ని ఇట్లా నడుస్తాయి కదా, వాటికి గ్రీజ్ అది ఇది కొడుతూ ఉన్నాడు. గ్రీజ్ అది ఇది కొడితే పైన ఉండి ఆయన కొడుతూ ఉంటే పైనుండి జారి కింద పడ్డాడు. అప్పుడు ఈ ట్రైన్ అక్కడికి వెళ్ళి ఫాస్ట్గా వస్తుంది. వస్తే ఇక ఆయనను లేచి మళ్ళీ ఎక్కడ పోనీకి అవకాశం లేదు. ఆయనకు ఇమ్మీడియట్లీగా ఒక ఆలోచన వచ్చింది. ఆ ట్రైను పట్టాల మధ్య నిలువుగా ఆ విధంగా పండుకున్నాడు. ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత లేచాడు. అతనికి ఏమీ అపాయం కలగలేదు. అతడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఆయన ఏ టైంకి అయితే పడ్డాడో ఆ టైంకు వాళ్ళ పాప ఎదురుగా వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాప చాలా భయంతో నేను ఈరోజు ఉండేవాడిని కాదు, చనిపోయేవాడిని కాదు, దేవుడు రక్షించాడని వెళ్తా ఉన్నాడు. వాళ్ళ పాప ఏం చేసింది, వాళ్ళ డాడీకి ఎదురుగా వచ్చి, డాడీ నీ కొరకు నేను ప్రార్థన చేసిన ఈరోజు అన్నదంట. దేవుని స్తోత్రం తెలియదు, నేను నీ కొరకు చాలా ప్రార్థన చేశాను డాడీ అన్నాడు. అంటే ఆయన అప్పుడు అనుకున్నా, ఏ టైం చేసినామమ్మా అంటే పలాన్ టైంకు ఆయన పడ్డ టైం. ఆ టైంలోనే వాళ్ళ పాప ప్రార్థన చేశారు. చాలా చిన్న పాప. ఆ పాప ప్రార్థన విని దేవుడు ఆయనకు మంచి ఆలోచన ఇచ్చి ఆయన బ్రతికేలాగా చేశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన అంత గొప్పది. దేవుని స్తోత్రం. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో, ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తిలో ప్రార్థన ఉంటుందో, ప్రార్థన ఉన్న దగ్గరికి పాపం రాదు, ప్రార్థన లేని దగ్గర పాపం ఉంటుంది. అందుకే ప్రార్థన అన్నిటికంటే ముఖ్యమైనది. దేవుని స్తోత్రం. ముఖ్యంగా దేవుని స్తోత్రంలో ఈ సంఘము కట్టబడి ఆల్మోస్ట్గా 24 సంవత్సరాలు అవుతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ సేవ ప్రారంభపడి 2000లో చేశాము. 2024 ఇప్పుడు కదా. దేవుని స్తోత్రములు ఇంచుమించు మరి 24 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా ఈ రోజున ఈ యొక్క మరి దాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ప్రార్థన ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఈరోజు సండే కూడా. దేవుని స్తోత్రం. ఓకే, దేవునికి స్తోత్రములు. మరి మనం చూసినట్లయితే ఒకసారి మనం ఆలోచిస్తే మరి పండ్లున్న చెట్టుకు ఎక్కువ రాళ్ళు పడతాయా, లేకుంటే పండ్లు ఏమి లేని చెట్టుకు ఎక్కువ రాళ్ళు వేస్తారా? పండ్లున్న చెట్టుకు రాళ్ళు ఎక్కువ వేస్తారు. ఎక్కడైతే ఆత్మ ఫలములు ఫలిస్తాయో, ఎక్కడైతే ఆత్మలో సాగుతున్నారో అక్కడ రాళ్ళు వేసేవారు చాలా ఉంటుంది. సాతాను గురి అంతా అక్కడనే ఉంటుంది. ఎట్లా వీళ్ళను చిన్న భిన్నాలు చేయాలి, ఎట్లా నాశనం చేయాలని సాతాను యొక్క గురి ఉంటుంది. కాబట్టి దేవుని స్తోత్రంలో మనం ఒకటే ఆలోచించాలి. పండ్లున్న చెట్టుకు రాళ్ళు వేసేవారు ఎక్కువ మంది ఉంటారు, నిందలు పెట్టేవారు ఎక్కువ ఉంటారు, అపనిందలు చేసేవారు ఎక్కువ ఉంటారు. దాన్ని చిన్న భిన్నాలు చేసే సాతాను యొక్క కార్యములు ఎక్కువగా ఉంటాయి. అయినా దేవునికి స్తోత్రంలో ధైర్యంగా 24 ఇయర్స్ 24 సంవత్సరాలు ఈ సంఘము ఈ విధంగా కొనసాగుతూ వస్తుంది. అందుకే అందరం ఒకసారి అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం వాక్యంలోకి వెళ్తాను. నేను త్వరగా వాక్యం త్వరగా ముగిస్తాను. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 47వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని స్తోత్రం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? అన్నీ నా హస్తకృత కృతములు కావా? దేవుడు అంటున్నాడు, మీరు కట్టవలసిన, మీరు ఏ పాటి నాకు నా ఆకాశమే నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా కొరకు మీరు ఎంత సంఘాన్ని కడతారు, ఎంత పెద్ద సంఘాన్ని కడతారు? ఈ లోకంలో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద సంఘాలు, లక్షల మంది పట్టే సంఘాలు ఉన్నాయి.
దేవుడు అంటున్నాడు అవన్నిటి గురించి, ఆ పెద్ద పెద్ద సంఘాల గురించి మాట్లాడడం లేదు. మనం దేవుని వాక్యం మనం గమనించినట్లయితే మరి ముందుగా యెరూషలేము మందిరంలోకి వెళ్ళేవారు. స్టార్టింగ్ లో పాత నిబంధన కాలము యూదులను మనం చూస్తే యెరూషలేము ఎక్కడ ఉన్న జనాలైనా యెరూషలేము మందిరంకి వెళ్ళి ఆరాధించేవారు. ఆ తర్వాత జరిగింది ఏమంటే యెరూషలేము మందిరంలోకి వెళ్ళి ఆరాధిస్తేనే మరి దేవుని మందిరంలో ఆరాధించినట్లు అనుకున్నారు. కానీ దేవునికి స్తోత్రములు, దేవుడు అన్నాడు దేవుని స్తోత్రములు, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడే నేను ఉంటానని సెలవిచ్చాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రములు మనం ఈ మధ్య చాలా మట్టుకు చూస్తుంటాము. మ్యారేజ్ హాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి, గృహాలలో జరుగుతున్నాయి, ఇంకా ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. పెద్ద సంఘములోనే దేవుడు ఉంటాడని ఆలోచన విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు చెట్టు కింద ఆరాధన చేసిన ఆత్మ ద్వారా ఎక్కడ ఆరాధన చేస్తే అక్కడ ఉంటానని సెలవిచ్చాడు. ఎక్కడ 2-3 కలిసి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని స్తోత్రములు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్టయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనం అందరం ఏమై ఉన్నాం? దేవుని యొక్క ఆలయమై ఉన్నామంట. ఒక్కొక్కరము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. ఆలయమును ఎవడు పాడు చేస్తే వాడు అంటాడు అక్కడ ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. అనుకుంటున్నాం దేవుని స్తోత్రములు. ఈ లోకంలో మంచి డబ్బు ఉంది, అన్ని రకాలైన జాబులు ఉన్నాయి, అన్ని రకాలైన బిల్డింగ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నేను అంతా బాగున్నాను అనుకుంటున్నాం. కానీ దేవుని ఆలయం అనబడిన ఆత్మను ఎవరైతే పాడు చేస్తారో వారిని దేవుడు పాడు చేస్తాడు. ఎట్లా పాడు చేస్తాడు? దేవుని ఆలయం అన్నా అనుకోండి, దేవుని ఆలయం పాడు చేసినాం. దీంట్లో అన్ని రకరకాలైన రాజకీయాలు, రకరకాలైన పోకిరి చేష్టలు ఏవేవో తెచ్చి దీంట్లో పెట్టామనుకోండి, ఈ ఆలయం పాడైపోతుంది. ఈ ఆలయం పాడైపోతే మనిషి పాడైపోతాడు, మనిషి పాడైపోతే మనిషి నరకానికే వెళ్తాడు. కాబట్టి ఆత్మీయ ఆలయము దేవుడే మనల్ని ఆలయముగా చేసుకొని మనలో నివసించాలి అనుకుంటున్నాడు. ఈ మందిరాలు కానీ, ఈ పెద్ద పెద్ద మందిరాలు ఇవి కానీ అవి కానీ ఇవి మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. కానీ ఆత్మీయ జీవితం అనేది చాలా ముఖ్యమైనది. ఆత్మీయంగా జీవించడము చాలా ముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. చూడండి 1 పేతురు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. దేవుని స్తోత్రంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండుటకును మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఈ గోడల చేత ఇటుకల చేత కట్టబడిన మందిరాలు కావు కానీ దేవునికి స్తోత్రములు, ఆత్మ సంబంధమైన మందిరాన్ని దేవుడు కోరుతున్నాడు. ఏ మందిరాన్ని కోరుతున్నాడు? ఆత్మ సంబంధమైన మందిరం కావాలంట. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మందిరమే దేవుని అసలైన మందిరం అయి ఉంది. ఆత్మ సంబంధం లేకుండా, ఆత్మీయమైన జీవితం లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత చేసినా మరి దాన్ని వల్ల ప్రయోజనం లేదు. కానీ నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు అన్నాడు. ఎక్కడైతే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తామో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు కోరుతున్నాడు, ఆత్మీయమైన ఆరాధన కోరుతున్నాడు. అయితే ఆత్మీయమైన సంఘం కావాలి. లక్షల మంది ఉండి ఆత్మీయత లేకుంటే ప్రయోజనం ఏంటిది? లక్షల మంది ఉండి ఆత్మీయత లేకుండా శరీర ప్రకారంగా జీవించేవారు లక్షల మంది ఉండి పేద మరి చాలా మంది ఉన్న సంఘం అనుకుంటే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏమి ప్రయోజనం లేదు. ఆత్మ ద్వారా 10 మంది ఆరాధించిన, ఎక్కడ 2-3 నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చాడు. ఆ ప్రార్థన ఎలాంటిదై ఉండాలి? ఆత్మీయమైన ప్రార్థన ఉండాలి, ఆత్మీయమైన ఆరాధన ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని స్తోత్రంలో అందుకే అంటాడు, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరం కావాలి. దేవునికి స్తోత్రం. అదే అసలైన మందిరం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. టైం లేదు కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను. యోహాను సువార్త
మరి 4వ అధ్యాయము 23వ వచనం చూద్దాం దేవుని స్తోత్రములు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని దేవుని స్తోత్రం. దేవుడు కోరేది ఏంటంటే ఆత్మ చేత ఆరాధించేవారు కావాలి. దేవునికి శరీర ప్రకారంగా ఆరాధించేవారు కాదు, ఆత్మతో ఆరాధించేవారు ఆయన కావాలని కోరుతున్నాడు దేవుని స్తోత్రం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్టయితే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడెను. వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ ఆత్మ చేత నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పెంతెకొస్తు పండుగ దినమున దేవునికి స్తోత్రములు. ఆ రోజు అద్భుతంగా దేవుడు పరిశుద్ధాత్మను వారి మధ్య కుమ్మరించాడు. పరిశుద్ధాత్మను కుమ్మరించి నూతన నిబంధన సంఘాన్ని ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం జరిగింది. నూతన నిబంధన సంఘము, కొత్త నిబంధన సంఘము, అంతవరదాకా కొత్త నిబంధన సంఘము లేదు. ఆత్మచేత కట్టబడిన సంఘమే కొత్త నిబంధన సంఘము. అందుకే ఆత్మీయ ఆరాధన కావాలి. మనము ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మ ద్వారా ప్రభువుని మహిమపరచాలి. కొత్త నిబంధన సంఘము ఎప్పుడు ఏర్పడిందంటే పెంతెకొస్తు పండుగ దినమున మరి నేర్పడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజునే ఇంచుమించు 3000 మంది మరి బాప్తిస్మం తీసుకున్నారు. ఆ బాప్తిస్మము మరి యేసుక్రీస్తు నామంలో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు నామములో బాప్తిస్మం తీసుకోమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది మొట్టమొదటి సంఘము. మొట్టమొదటి సంఘము ఏ విధమైన సిద్ధాంతాల మీద కట్టబడుతుందో అదే సిద్ధాంతాల మీద ఇప్పుడున్న సంఘాలు కట్టబడాలి. కానీ అనేక రకాలుగా కట్టబడుతున్నారు సిద్ధాంతాలు. మరి ఆది అపోస్తులు ఏ సిద్ధాంతం మీద కట్టారో సంఘాన్ని అదే సిద్ధాంతం మీద కట్టబడాలి. మరి అంటాడు, క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారని దేవుని లేఖనంలో ఉంది. మనం ఏ పునాది మీద ఉన్నాం? ఈ దినములలో నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మరి 1100 డినామినేషన్స్ ఉన్నాయి. ఈ డినామినేషన్స్ అన్ని కరెక్ట్ కాదు. ఏది డినామినేషన్ కరెక్ట్ అంటే అపోస్తులు, ఆది అపోస్తులు ఏ పునాది వేశారో ఆ పునాది కరెక్ట్ అయింది. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి పెంతెకొస్తు దినమున స్థాపింపబడిన సంఘము చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. అదే నిజమైంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు చెప్తున్నాడు, యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పారు ప్రకటించుచు. చూడండి దేవుని స్తోత్రములు. యోహాను చెరపట్టబడిన తర్వాత కాలము సంపూర్ణమై ఉంది, దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. సువార్త నమ్మాలి, సత్యము నమ్మాలి. యేసు దేనికి వచ్చాడంటే సత్యమును బోధించడానికి వచ్చాడు. యేసు సత్యమును బోధించడానికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడంటే సర్వ సత్యంలోనికి నడిపించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సత్యమునకు సర్వ సత్యమునకు చాలా తేడా ఉంది. యేసు సత్యమును బోధించాడు, పరిశుద్ధాత్ముడు సర్వ సత్యాన్ని బోధించాడు. సత్య స్వరూపి అయిన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వ సత్యంలోనికి నడిపింపబడుదురు అని ఉంది యోహాను సువార్తలో. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ యోహాను ప్రకటిస్తున్నాడు, కాలము సంపూర్ణమై ఉంది, దేవుని రాజ్యము సమీపమైంది. ఇంకా మీరు కాకమ్మ కథలు ఏదో మరి సత్యము తెలిసి కూడా అసత్యములో నడుచుకోవద్దు. ఏది సత్యమో దాన్ని పట్టుకొని కరెక్ట్గా మీరు ముందుకెళ్ళండి అని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం. ఇకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి
మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. దేవుని స్తోత్రములు. నూతనంగా చేర్చబడిన ఇంచుమించు 3000 మంది సంఘంలో చేర్చబడిన తర్వాత వారికి దేవుడు అనేక రకాలైన కండిషన్లు ఇచ్చాడు. దాంట్లో ఇది ఒకటి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరం వారికి. మూర్ఖుడు అంటే అర్థం ఏంటిది? మూర్ఖుడు అంటే ఎన్నిసార్లు చెప్పినా విననివాడు, ఎంత వాక్యం చెప్పినా విననివాడు, ఎంత సత్యం బోధించినా విననివాడు మూర్ఖుడు. అయితే ఇలాంటి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడు ప్రభు. దేవునికి స్తోత్రములు. కాబట్టి ఈ సమయము మరి గొప్ప దినము. దేవుని స్తోత్రములు. మరి 24 సంవత్సరాలుగా ఈ సంఘాన్ని దేవుడు కాపాడుతూ నడిపిస్తూ ఎన్ని రాళ్ళు విసిరినా, ఎన్ని మరి ఫలములు ఇచ్చే చెట్టుకే రాళ్ళు విసురుతారు, అన్ని రాళ్ళు ఎన్ని రాళ్ళు విసిరినా, ఎంత చేసినా సంఘము దినదినము దేవునిలో ఆత్మీయమైన జీవితంలో నడుచుకుంటూ ప్రభువులో సాగడమే మన బాధ్యత. దేవునికి స్తోత్రములు. మరి కాయలున్న చెట్టుకే రాళ్ళు, చెప్పండి, రాళ్ళు వేస్తారు. దేవుని స్తోత్రం. ఆత్మీయత ఉన్న సంఘాలనే చిన్న పిల్లలు చేయడానికి చూస్తుంది. ఆత్మీయం సాతాను చెప్పినట్టుగా విన్నారనుకో, సంఘం ఉందనుకో, సాతాను చెప్పినట్టుగా తాగమంటే తాగు, సిగరెట్ తాగు, అన్ని నేను మరి లోకంలో ఉన్నవన్నీ చేయని సాతాను చెప్పినట్టుగా విన్నారనుకో, అది నా మనుషులే అనుకుంటుంది కదా. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, సత్యమును అనుసరించి, వాక్యాన్ని అనుసరించి, వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నాం అనుకో, వాళ్ళకి భయపడుతుంది సాతాను. వాళ్ళకు భయపడి వాళ్ళని ఎట్లనైనా చిన్న భిన్నాలు చేయడానికి చూస్తాయి. కాబట్టి మనం స్థిరమైన మనసు కలిగి ప్రభువులో జీవిద్దాం. దేవుని స్తోత్రం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక.